ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మనం వెళ్ళే ప్రతి ఒక్క స్థలములో మనకి సమాధానము దేవుడు ఇవ్వగల సమర్థుడండి. ఈ లోకంలో మనుషులైతే ఉన్న సమాధానాన్ని తీసివేస్తారు, కానీ దేవుడైతే మనం మనకు సమాధానం ఉండేదే కాకుండా దేవుని సేవకులుగా వెళ్ళేటప్పుడు దేవుడు ఆ స్థలాన్ని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము అంత పర్ఫెక్ట్గా ఉండాలంటే దేవుడు వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో మనుషులు సమాధానం ఉండదు. డబ్బున్న, ఆస్తులున్న, అంతస్తులున్న సమాధానం లేని, రక్షణ లేని బ్రతుకుతో మనుషులు ఉంటారు. ఈ లోకంలో డబ్బులు ఇచ్చి రక్షణను కొనలేం, కానీ మీరు ఉచితంగా ఫ్రీగా ఇచ్చారు. దేవుడు ఫ్రీగా ఇచ్చేయారు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలను కడుగుతున్నాడు. గాయాలతో మన భౌతికమైన శరీరానికి స్వస్థత కలిగిస్తుంది. కాబట్టి మనుషులు దేవుని నమ్మకుండా, దేవుడిచ్చే మనశ్శాంతిలో ఉండకుండా, దేవుడిచ్చే సమాధానంలో ఉండకుండా ఈ లోకంలో అల్లరి చిల్లరి మాటలు, మనము చెప్పుడు మాటలు విని మన శోధనని సాతానికి ఎక్కువగా చోటిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆత్మ పరీక్షలు చేసుకునే బిడ్డగా ఉండాలి. మనం ఎప్పుడైతే మన ఇంట్లో సమాధానంగా ఉండాలి, అదేవిధంగా మన రక్త సంబంధికుల మధ్యలో సమాధానంగా ఉండాలి, అదేవిధంగా అన్యుల మధ్యలో సమాధానంగా ఉండాలి. కాబట్టి ఇది మన వల్ల అయితే అసాధ్యం. దేవుడు మనతో ఉంటే జరుగుద్ది. కాబట్టి మనం దేవుడు తోడు కొడుకు ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో ఉండి మాకు సమాధానం దయచేయమని అడుగుచున్నామయ్యా. మనుషులైన మేము సమాధానం పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే మీరైతే మాకు మనశ్శాంతినిస్తారు, సమాధానాన్ని ఇస్తారు. మీ సేవలో ముందుకి ఒక మెట్టు ఎక్కేదానికి కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈ లోకంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఈ లోకంలో ఎంతసేపటికి ఒకరిని ఎలా నాశనం చేయాలా, లేదా ఒకరిని ఎలా తొక్కివేయాలా, ఒకరిని ఎలా అల్లరి చిల్లరగా ఈ లోకంలో ఉన్నటువంటి తప్పుడు వ్యక్తిగా అతన్ని పాయింట్ అవుట్ చేయాలని ఈ లోకంలో మనుషులు అనుకుంటూ ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. మీ సేవకులుగా పేరు పెట్టుకున్న క్రైస్తవుల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. మీ సేవలో 100% మీ సేవ చేయాలి, కానీ ఈ లోకంలో అల్లరి చిల్లరి మాటలుగా ఉండకుండా మీ ఆత్మ కలిగి జీవించే శక్తిని దయచేయమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.